నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం అంటే రాజకీయాల్లోనే అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో కూటమి నేతల పరిస్థితి అలాగే ఉందట. కూటమిలో కొమ్ములాటలతో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతుంది. కూటమి అధికారంలో ఉన్న స్థానికంగా టీడీపీ నేతల మధ్య ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ తీవ్ర రూపం దాల్చింది. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు పట్టు వీడకపోవటం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది. దీంతో అక్కడ కూటమి పార్టీల పరిస్థితి ఏంటి? అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం దృష్టి పెడుతుందా? పరిస్థితులను చక్కదిద్దుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా పేరుగాంచిన పి గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావాహుల మధ్య పోటీ పెరగడం స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా అంతర్గత సమన్వయం ఇంకా పూర్తి స్థాయిలో కుదరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పట్టువీడటం లేదు. దీంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య ఇది చిచ్చు పెట్టేలా ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా జనసేన నేత ఎన్నికైన తరువాత మళ్లీ అక్కడ ఇన్ఛార్జ్ పదవి తెలుగుదేశానికే ఇవ్వడం సరికాదని ఒక వర్గం వాదిస్తోంది. అలాగైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి చోట జనసేనకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ నియోజకవర్గం ఇక జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక అక్కడ మంచి చెడు అంతా వారే చూసుకుంటారని కొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ తెలుగు తమ్ముళ్లు నిత్యం కొట్టుకోవడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో పై స్థాయి నేతలు కల్పించుకుని చెప్పినా వినే స్థితిలో ఎవరూ లేకపోవడంతో వారు కూడా చెప్పి వదిలేశారని అంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం నేతలందరూ ఎవరికి వారే యమునా తీరేలా ఉన్నారని, రేపటి ఎన్నికల్లో కలిసి పనిచేయలేక పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఇది కూడా తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదని అంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత కూడా కూటమి సయోధ్యతో ముందుకెళితే ఇక్కడ తమకి భవిష్యత్తు లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే ఇది జనసేన ఖాతాలోకి వెళ్లిపోతుందని గిడ్డి సత్యనారాయణ ఇలాగే పాతుకుపోతారని అనుకుంటున్నారు. ఒకవైపు నుంచి అధిష్టాన నిర్ణయంతో ఏకీభవించలేక, ఇక్కడ కలిసి నడవలేక, భవిష్యత్తు కనిపించక సతమతమవుతున్నారు. దీంతోనే ఎవరిని ఏమీ చేయలేక ఆగ్రహంతో రగిలిపోయి వారిలో వారు కొట్టుకుంటున్నారని అంటున్నారు. మరోవైపు పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం 90 మార్కులు వేసింది. ఇది కూడా మిత్రపక్ష నేతలకు రుచించడం లేదని అంటున్నారు. ఇన్ని అసంతృప్తుల మధ్య తెలుగుదేశం నేతలు నియోజకవర్గం వైపే చూడటం లేదని అంటున్నారు. అంతేకాదు, జనసేన ఎమ్మెల్యేకు తమ మద్దతు అందించడం లేదని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే, టీడీపీకి కంచుకోటగా ఉన్న పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావాహుల మధ్య పోటీ నెలకొంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏమైనా కూటమి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే అప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికే ఎమ్మెల్యే సీటు వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ కూటమి బంధం ఇలాగే కొనసాగినా కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం యథాతథంగా తీసుకుని కొత్తగా కొన్ని జనసేనకు ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం తమ క్యాడర్ను కాపాడుకోవడానికి ఇదొక ప్రయత్నం చేస్తోందని కూడా అంటున్నారు. అప్పుడేమైనా పి గన్నవరం ఖాళీ అయితే అప్పుడు ఎమ్మెల్యే పదవి తమకే వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఇన్ఛార్జ్ పదవి కోసం అంత గట్టిగా నేతలు కొట్టుకుంటున్నారని సీనియర్లు కామెంట్లు చేస్తున్నారు. ఆల్రెడీ జనసేనలో కూడా ఇదే టాక్ నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చుతారని అంటున్నారు. అందులో పి గన్నవరం లేదు, కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతారని అంటున్నారు. మరోవైపు జనసేన ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ఒంటరివాడిని చేయాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరు మద్దతు తెలియజేయకపోయినా ఎమ్మెల్యే సత్యనారాయణ మాత్రం తన స్టైల్లో తాను వెళ్లిపోతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ప్రజల మద్దతు ఆటోమేటిక్గా వస్తుందనే నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, వివాదాలకు దూరంగా ఉంటున్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అలా గ్రామాల్లో పార్టీ బలాన్ని చాటుకుంది.
ఇప్పటికీ కూడా ఆ పునాదులు బలంగానే ఉన్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీకి కూడా పి గన్నవరం నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. కానీ సర్దుబాట్లలో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇలా సర్దుబాటు చేసిన పలు నియోజకవర్గాల్లో గొడవలు ఇలానే ఉన్నాయని అంటున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో కూడా గొడవలున్నాయని కొందరంటున్నారు. ఇవి తట్టుకోలేకనే అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మను అధిష్టానం పక్కన పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు ప్రాంతాల్లో స్థానిక నాయకత్వ ఆధిపత్యం, పదవులు, రాజకీయ క్రెడిట్ అంశాలపై కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే, జనసేన నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని, స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నెల్లూరులో టీడీపీ, జనసేనకు తోడు బీజేపీ కూడా కలిసింది. ముగ్గురికి ముగ్గురే అన్నట్టుగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. కానీ 3 పార్టీల మధ్య అంతర్గత కలహాలతో అందరికీ తలబొప్పి కడుతోంది. ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవను సర్దుబాటు చేయకపోతే ఇది రాష్ట్రమంతా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అది వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తానికి పి గన్నవరంలో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పోరు కేవలం ఇన్ఛార్జ్ పదవికే పరిమితమా, లేక భవిష్యత్తు ఎమ్మెల్యే టికెట్ కోసం జరుగుతున్న ముందస్తు వ్యూహాత్మక పోరాటమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు జనసేన ఎమ్మెల్యే తన పనితీరుతో ప్రజల్లో మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు టీడీపీ నేతలు తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.